బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగినట్టుగా తెలుస్తుంది. టీవీకే పార్టీకు వీసీకే మద్దతు తెలిపినట్టుగా అయితే సమాచారం అందుతుంది. సో ఫైనల్ గా మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి సంఖ్యాబలం దక్కింది టీవీకే పార్టీకి. టీవీకే పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తానికైతే విజయ్ సర్కార్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా వీసీకే పార్టీ తన మద్దతును టీవీకే పార్టీకి తెలిపినట్టుగా తెలుస్తుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకైతే అడ్డంకులు తొలగాయి. ఇప్పటికే కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా టీవీకే పార్టీకి అయితే మద్దతు తెలిపాయి. సో ఫైనల్ గా ఈ రోజు వీసీకే పార్టీ తన మద్దతును టీవీకే పార్టీకి తెలపడంతో విజయ్ సర్కార్ కు లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. టీవీకే పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. టీవీకే ఫైనల్ గా వీసీకే పార్టీ మద్దతు తెలిపింది. ఇక ఫైనల్ గా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తమిళనాట టీవీకే పార్టీకు వీసీకే పార్టీ మద్దతు తెలుపుతూ కూడా టీవీకే నేతలకు లేఖ అందించినట్టుగా తెలుస్తుంది. వీసీకే నేత తిరుమావలన్ నుంచి లేఖ అందుకున్నారు టీవీకే నేత అధవ అర్జున్. మనం చూడొచ్చు ఒకవైపు ఫోటోలో, మరోవైపు కూడా టీవీకే పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు తినిపించుకుంటున్నారు. మొత్తానికి టీవీకే పార్టీకి లైన్ క్లియర్ అయింది. విజయ్ తన సర్కార్ను ఏర్పాటు చేయబోతున్నారు. వీసీకే పార్టీతో మద్దతు ఫైనల్ గా అయితే తమిళనాట రాజకీయాలకు కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా టీవీకే పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అనే దానిపైన అయితే కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రోజు ఫైనల్ గా వీసీకే పార్టీ తన పూర్తి మద్దతును టీవీకే పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ తన ప్రభుత్వ ఏర్పాటుకైతే లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీవీకే పార్టీకు మద్దతు ప్రకటించాయి కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా తమ పూర్తి మద్దతును తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో 118కి చేరింది టీవీకే సంఖ్యాబలం. ఫైనల్ గా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. మనం చూడొచ్చు వీసీకే పార్టీ ఫైనల్ గా తన సంపూర్ణ మద్దతు టీవీకే పార్టీకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. మాధవి, మొత్తం మీద తమిళనాడు నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెలపడిందని చెప్పక తప్పదు. ఎట్టకేలకు వీసీకే పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఆ మేరకు అధికారిక లేఖ కూడా ఆ పార్టీకి అందజేసింది. టీవీకే పార్టీకి చెందిన అధవ అర్జున, ఏదైతే మన విజయ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడో ఎమ్మెల్యే కూడా ఆయన అధవ అర్జునకు ఆ మద్దతు లేఖను కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ లేఖను అందించారు. ఆ లేఖను అందుకున్న కొద్దిసేపటికి అక్కడి నుంచి విడుదల జరిగింది. ఆ లేఖతో నేరుగా అధవ అర్జునే గవర్నర్ ని కలుస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే బహుశా ఇది 4వసారి గవర్నర్ ని కలిసే విషయంలో బహుశా విజయ్ రాకపోవచ్చు అని తెలుస్తుంది. కేవలం ఆ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఈ లేఖను అందుకున్న అధవ అర్జున నేరుగా గవర్నర్ ని కలిసి ఆ మేరకు మద్దతు లేఖను అందిస్తారని తెలుసు. సో ఈ ఇద్దరు మద్దతుతో ఒక్కసారిగా విజయ్ పార్టీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్టయింది. అంటే అనుకున్న మ్యాజిక్ ఫిగర్ కూడా ఆయన అందుకోవడం జరిగింది. అయితే తీరా మరి గవర్నర్ ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాల్సింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఆహ్వానిస్తారా? ఎందుకంటే ఆయన మళ్ళీ 7 గంటలకే కేరళ బయలుదేరుతున్నారు. అక్కడ ఆయనకు వేరే పని నిమిత్తం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన రద్దు చేసుకొని విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఇవాళ లేదా రేపు ముగిస్తారా, లేక కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం కొనసాగిస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది. మొత్తంగా నెక్స్ట్ గవర్నర్ ఏం చేయబోతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి. ఫైనల్ గా టీవీకే ఏర్పాటుకైతే అడ్డంకులు తొలగాయి. టీవీకే పార్టీకు తన పూర్తి మద్దతు ప్రకటించింది వీసీకే పార్టీ. మద్దతు తెలుపుతూ కూడా టీవీకే నేతలకు లేఖనివ్వడం జరిగింది. వీసీకే పార్టీ అధినేత
మనం చూడొచ్చు. ఒకవైపు ఫోటోలు కూడా లేఖను అందిస్తున్న ఫోటోలు చూడొచ్చు. అలాగే మరోవైపు అయితే టీవీకే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు సంబరాలు జరుపుకుంటున్నారు, స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఫైనల్ గా తమ పార్టీ పూర్తి మద్దతుతో తన సర్కార్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే నేత అదవ అర్జున్ వీసీకే పార్టీ మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకైతే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించాయి కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ అలాగే సిపిఎం పార్టీలు ఇప్పటికే తమ మద్దతునైతే ప్రకటించాయి. సో ఈ అన్ని పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118కి అయితే చేరుకోవడం జరిగింది సంఖ్యాబలం. సో ఫైనల్ గా అయితే టీవీకే పార్టీ తన ప్రభుత్వ ఏర్పాటుకైతే టోటల్ లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా టీవీకే పార్టీకు వీసీకే పార్టీ మద్దతు తెలిపింది. అలాగే ఇప్పటికే లోక్ భవన్ కు దగ్గరలో ఉన్నటువంటి తన ఇంటి కూడా విజయ్ చేరుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో ఫైనల్ గా ఇప్పుడు వీసీకే పార్టీ నుంచి కూడా మద్దతు తెలుపుతూ ఒక లేఖను కూడా తీసుకోవడం జరిగింది. అదవ అర్జున్ కూడా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన ఆ లేఖను కూడా అందుకోవడం జరిగింది. సో ఫైనల్ గా అయితే టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకైతే తమిళనాట లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా ఏదైతే రాజకీయ రణరంగం మారలేదో తమిళనాటు కూడాను మొత్తం ఆ డ్రామాగా అంతటి ఈ రోజు ఒక పులిష్టపడని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అంటే పొద్దుగా మీరు అన్నట్టుగా మొత్తంగా 118 మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం జరిగింది విజయ్ పార్టీ. 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు, అట్లాగే 5 మంది కాంగ్రెస్, ఇక వామపక్షాలు సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, ఎట్టకెలకు వీసీకే నుంచి 2. సో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి లభించింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించడమే గవర్నర్ ముందున్న కర్తవ్యం. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు కేవలం నాకు నెంబర్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఆ నెంబర్ ఎలాగూ రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా మార్గం సుగమం అయిపోయిందని చెప్పక తప్పదు. అయితే ఇదే సందర్భంలో వీసీకే పార్టీ మరి ఎలాంటి షరతులు పెట్టింది, ఎట్లాంటి డిమాండ్లు చేసిందన్నది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది. ఆయన సాదాసీదాగా బేషరతుగా అయితే మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. కేవలం కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ప్రధానంగా అంటే ఇప్పుడున్న మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే ఒకటి డిప్యూటీ సీఎం, కేవలం తిరుమావలవన్కే డిప్యూటీ సీఎం కావాలని, అంటే ఆ పార్టీ అధినేత వీసీకే పార్టీ అధినేత ఆ తిరుమావలవన్కు డిప్యూటీ సీఎం పదవి, అట్లాగే తిరుచి నుంచి ఆయనే పోటీ చేసేట్టుగా, అంటే ఏదైతే రేపు మళ్ళీ విజయ్ ఆ తిరుచి పోస్ట్ పదవికి తిరుచి నియోజకవర్గానికి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి అక్కడి నుంచి తిరుమావలవన్ పోటీ చేసేటట్టుగా ఒక ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. లేదా దీనికి ఆల్టర్నేట్ గా ఇంకొకటి చెన్నై నగర మేయర్ స్థానం కూడా వీసీకే పార్టీ కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ 3 డిమాండ్లలో విజయ్ పార్టీ దేన్ని అంగీకరించింది, మూడింటిని అంగీకరించిందా, నిజంగా తిరుచి ఈస్ట్ నుంచి తిరుమావలనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే వీసీకే చేసిన డిమాండ్స్ సాదాసీదా డిమాండ్స్ కాదు, కేవలం 2 సభ్యులు ఉన్నారు వాళ్ళకి వీసీకే వద్ద. అట్లాంటి పార్టీకి ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి వస్తుందంటే ఒక అతిపెద్ద జాక్పాట్ గానే ఆ పార్టీకి లభించిందని మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేక బహుశా విజయ్ ఆ మేరకు వీసీకే షరతులంతా కూడా అంగీకరించారేమో ప్రచారం జరుగుతుంది. అయితే ఎట్లాంటి కండిషన్స్ ఒప్పుకున్నారనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ గవర్నర్ ఏం చేయబోతున్నారు? గవర్నర్ మరి ఆయన కేరళకి వెళ్ళిపోబోతున్నారు. ఆయన 7 గంటలకి చెన్నై టు త్రివేంద్రం ఫ్లైట్ ఉంది. సో ఆయన కేరళకి వెళ్ళిపోతారా, లేక ఆయన పరిస్థితి రద్దు చేసుకుని ఇవాళ నైట్ లేదా రేపు ఉదయం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించుకుని వెళతారా అనేది కూడా తేలాల్సింది. మొత్తం మరి కాసేపట్లోనే గవర్నర్ అయితే విజయ్ కలవబోతున్నారు. విజయ్ కొంతమంది నేతలతో కలుస్తారా, లేక కేవలం ఈ అధవార్జున కొంతమంది నేతలతో మాత్రమే కలుస్తారా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మరి 6 గంటల ప్రాంతంలోనే గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ నెక్స్ట్ తదుపరి చర్య పట్లే విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడని తెలిసే అవకాశం ఉంది. మురళి, అంటే ఇప్పుడు కూడా గత 3 రోజులుగా అంటే తమిళనాడు చూసుకుంటే రాజకీయాలు మినిట్ టు మినిట్ మారుతూ కూడా కనిపించాయి. సో ఇప్పుడు వీసీకే 2 స్థానాల్లో ఉన్నటువంటి 2 అభ్యర్థులు ఉన్నటువంటి వాటికే ఎంత మెజారిటీ ఉంటే 5 మంది సభ్యులతో కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది. సో వీటి నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకపోవచ్చా? డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ పార్టీ 5 సభ్యులు మద్దతు పలుకుతున్నారు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీతో ఇదివరకు చేసుకున్న ఒప్పందం ఏంటంటే వాళ్ళకి 2 మినిస్ట్రీ పదవులు, గెలిచిన 5 మంది ఎమ్మెల్యేల్లో 2 మినిస్ట్రీ పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వామపక్ష పార్టీలు సిపిఎం గాని సిపిఐ గాని తమకు ఎలాంటి మంత్రి పదవులు వద్దు, తాము బయట నుంచే మద్దతు ఇస్తాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోమంటూ కూడా వామపక్ష నేతలు చాలా స్పష్టంగా నిన్న మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప నిర్ణయంగానే
మనం భావించాల్సి ఉంటుంది. తీరా వీసీకే మాత్రమే ఇట్లాంటి ఒక కండిషన్ పెట్టింది. మరి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత విజయ్ పైన ఉంది. దీంతో పాటు ముస్లిం లీగ్ మద్దతు కూడా కూడగట్టబోతున్నారు. అది కూడా ఈ రాత్రి కల్లా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది కేవలం ఒక మ్యాజిక్ ఫిగర్ తోనే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడం అనేది చాలా వరకు అసాధ్యం. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని కేవలం మ్యాజిక్ ఫిగర్ ద్వారా నడపలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వచ్చే 5 ఏళ్లలో ఏ ఒక్క ఎమ్మెల్యే బెట్టు చేసినా, ఏ ఒక్క ఎమ్మెల్యే అలిగినా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో తప్పనిసరిగా కనీసం మ్యాజిక్ ఫిగర్ కంటే 10-15 స్థానాలు అదనంగానే ఉంటే తప్ప రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని సాధించడం. ఏదేమైనా ఇప్పటికి ఈ ప్రమాణ స్వీకార గండాన్ని విజయ్ గట్టెక్కించడమే తక్షణ కర్తవ్యం కలుస్తోంది. దీని తర్వాత ఇంకెవరన్నా వస్తారా అన్నది కూడా తేలాల్సింది. మరి ప్రస్తుతం విజయ్ ఎక్కడున్నారో, అలాగే ఆయన ఎంతసేపట్లో గవర్నర్ కలిసే అవకాశం ఉంటుంది? అసలు ఈరోజు గవర్నర్ కలుస్తారా విజయ్? ఖచ్చితంగా కలుస్తారు. విజయ్ ప్రస్తుతం పార్టీ ఆఫీస్ లోనే ఉన్నారు. ఒక టీము అదవ అర్జున నేతృత్వంలోని ఒక 4-5 ఎమ్మెల్యేల బృందం నేరుగా వీసీకే పార్టీకి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు వీసీకే పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడే తిరుమావలవంతోనూ ఇతర ఆయనతో పాటు ఆయనకి సహచర ఎమ్మెల్యేలతోనూ వాళ్ళు భేటీ అయ్యి చర్చించారు. దాదాపు 2 గంటల డిస్కషన్ తర్వాతే ఎట్టకేలకు వీసీకే పార్టీ అంగీకరించడం కాకుండా ఏకంగా లెటర్ కూడా సిద్ధం చేసి నేరుగా టీవీకే చేతిలో పెట్టింది. కాబట్టి ఆ లెటర్ తీసుకుని నేరుగా బహుశా పార్టీ వాళ్ళ నేతలు పార్టీ ఆఫీస్ టీవీకే పార్టీ ఆఫీస్కి వస్తారు. వీరంతా కలిసి నేరుగా గవర్నర్ కలిసేందుకు బయలుదేరతారని తెలుస్తుంది. బహుశా 6 గంటల ప్రాంతంలో విజయ్ గవర్నర్ కలిసే అవకాశం ఉంది. మురళి, గత 3 రోజులుగా 4 రోజులుగా మనం చూస్తున్నాం, అంటే విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడుతూ వస్తుంది. సో అదేమైనా ఈ రోజు ఉండే అవకాశం ఉంటుందా, వెంటనే లేదంటే రేపు ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన లేదు నన్ను తప్పనిసరిగా నేను కేరళ వెళ్ళిపోవాలి అని చెబితే ఆయన నేరుగా 7 గంటల ఫ్లైట్కే త్రివేంద్రం వెళ్ళిపోతారు. అయితే మళ్ళీ రేపు వస్తారా ఏంటి తెలియదు. ఎందుకంటే ఆయన కేరళ రెగ్యులర్ గవర్నర్ గా ఉన్నారు, తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. అక్కడ కూడా మనకు తెలుసు ప్రభుత్వం కొలువు తీరబోతోంది. అక్కడ ఆ వ్యవహారంలో కూడా ఆయన అక్కడ ఉండాల్సిన పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అక్కడ కూడా ప్రమాణ స్వీకారం లాంటి కార్యక్రమాలు అక్కడ ఇంకా ప్రమాణ స్వీకార తేదీ ఖరారు కాకపోయినప్పటికీ ఆ వ్యవహారాలు చూసుకునే బాధ్యత రెగ్యులర్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథన్ గారి పైన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన లేదు ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఒకేసారి ముగించుకొని వెళ్తామంటే ఈ రాత్రికి బహుశా ఉండకపోవచ్చు ప్రమాణ స్వీకారం. రేపు ఉదయమే ఉండే అవకాశం ఉంది. మాక్సిమం బహుశా ప్రమాణ స్వీకారం చూసుకొని గవర్నర్ ఏమన్నా మధ్యాహ్నం తర్వాత వెళతారా అన్నది కూడా తేలాల్సింది. ఏదైనా సరే గవర్నర్ డెసిషన్ కీలకం కాబోతోంది. గవర్నర్ ఎప్పుడు సమయం ఇస్తారు, స్వీరింగ్ సెరమనీ ఎప్పుడు పెట్టుకుంటారు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. TVK!